హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు గ్రీన్ చిల్లీ ఎగ్ బుర్జీ మీకు చూపించబోతున్నానండి. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఎగ్ బుర్జీ ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఆలస్యం చేయకుండా ఈ గ్రీన్ చిల్లీ ఎగ్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3 గుడ్లు తీసుకున్నానండి. ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగినటువంటి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగినటువంటి కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత 4 స్పూన్లు నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల మిశ్రమాన్ని, కరివేపాకును ఇందులో వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంటని సిమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి. మనము పచ్చిమిరపకాయలతో చేసుకునే ఈ చిల్లీ ఎగ్ బుర్జీలో కారం వేయం కాబట్టి కారం ఎంత తినగలుగుతారో ఈ ఎగ్ బుర్జీలో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టినటువంటి కొత్తిమీరను కూడా ఇందులోనే వేసి బాగా వేగనిచ్చుకోవాలి. కొత్తిమీరను వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్నంతటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనము ఎగ్స్ని ఇలా ఇందులో పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఇందులో మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలాగ వదిలేసేయండి. ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఇప్పుడు చక్కగా ఈ ఎగ్ బుర్జీని కలుపుకునే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను. మనం అంతా కలపకూడదండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. మనకు అడుగంటినట్టుగా కనపడుతుంది కదా, కంగారు పడాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఈ ఎగ్నంతటిని కూడా మనం ఈ గరిటెతో ఇలా కట్ చేస్తున్నట్టుగా మనం కలిపినట్లయితే మనకు ఎగ్ బుర్జీ యొక్క టెక్స్చర్ అన్నది చాలా బాగా వస్తుందండి. ఈ టైంలో మంటని సిమ్లో నుంచి తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా మనము 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మిశ్రమాన్నంతటిని కూడా 2 నిమిషాల పాటు మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు చిల్లీ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్ బుర్జీ చపాతీలోకైనా, రొట్టెలోకైనా, అన్నంలోకైనా కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే ఈరోజు చపాతీ చేసుకున్నాను. చపాతీతో ఈ ఎగ్ బుర్జీని నేను తినేస్తున్నానండి. మీకు తినాలనిపిస్తుంది కదా, ఆలస్యం ఎందుకు, వచ్చేయండి తినేద్దాం. ఫ్రెండ్స్, ఈ చిల్లీ ఎగ్ బుర్జీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక టేస్టీ రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.